అనుకున్నది. ఆ వచ్చిన వాళ్ళు చూస్తున్నా భట్టుడు బ్రాహ్మణుడు పెళ్లి 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 దెబ్బలు కొట్టి లంచ కొడుకులో నా బతకాగా చెప్తుంది కదా 60 ఏళ్ళ ముసలాడికి పెళ్లి చేసి నా జీవితం ఆగేసి నీ పెళ్లి నేను చేసుకుంటున్నా నాకెందుకు పెళ్లి అని ముందుకు 3 అడుగులేసింది యాదనామా 3 అడుగులేసిన పిల్ల రత్నాంగిది చిత్రాంగిది అనుకున్నది. మరి ఇవాళ చూసినావా నేను తెలంగాణ వెళ్ళడం అమ్మగారి పట్నం పోతా. అమ్మగారి పట్నం పోతే ఉల్లున్న మంది అనుకుంటారు. మా అవ్వేమనుకున్నా మా అయ్యేమనుకున్నా ఉల్లో ఉన్న మంది అనుకుంటారు. రాత్రి పెళ్ళయింది. పెళ్ళాటలకి అమ్మగారింటికి వచ్చిందంటే అదక్కడ ఏం తప్పు చేసిందో అమ్మగారింటికి వచ్చింది. తప్పు చేయకపోతే అక్కడ బతకపోనా అని అంటారు. మరి ఇవాళ చూసినావా ఆడదాని బతికి 60 బ్రతకన్నారు. ఆడవాళ్ళు అరగడేసి పిండ కనబడకపోతే అత్త కనుమానమే మామ కనుమాన చేసుకున్న భర్త కనుమానమే మొగోడే 2 రోజులు తిరిగి వచ్చిన ఏ బాధ ఉండదన్నారు అని ఆనాడు చూడు ఆ చిత్రాంగిదేవి అనుకున్నది. నా రాత గింతగా వచ్చిన నా కర్మ గింతగా వచ్చిన అని ఆనాడు ఆ బిడ్డ మనసులో మాట అనుకొని ఆనాడు పోలి మీద ఉన్న పిల్ల మరి నాకు చూసిన పిల్లగాడేడి ఆ పిల్లగాడు ఎక్కన్నాడు అని తన మనసులో అనుకుంటాను. ఎన్ని రోజులైనా ఎన్నేళ్ళైనా నాకు చూపెట్టిన ఫోటోలు ఉన్న పిల్లగాడు వచ్చదాకి ఇక్కడే ఉంటా. పిల్లగాడు రాకపోతాడా ఆ పిల్లగాడితో నేను కాపురం చేయకపోతానా అని మనసులో అనుకుంటాను. చిత్రాంగి చిత్రాంగి ఎంత మరి మాత్రం బాధపడతాను. నాకు చూసిందో పిల్లగాడు పెళ్ళైందో 60 ఏళ్ళ పెద్ద మనిషి. నేనెక్కడ తనెక్కడ కానీ నేను ఇప్పుడు నా అవ్వగారింటికాడ పడతా. కానీ నేను నా అవ్వగారింటికాడ పడితే లోకంతో ఇజ్జత ఈయన మానం పోతే నా మెడల స్థాయి పడ్డది. మెడల స్థాయి పడ్డప్పుడు ఎంతైనా నాకు పెళ్ళైన కింద లెక్కేనే పాపం చేస్తేనే పుణ్యం చేస్తేంది అనుకున్నది బాధపడుతుంది. చిత్రాంగి అబ్బా ఈ ముసలోనికి నాకు పెళ్లి చేసిర్రు అసలు నా సారం కూడా ఏడి బాధపడతా అంటే అప్పుడు నరియం ఆ యొక్క నరియంద మారాదు అన్నాడు. రాజ్యానికి చక్రవర్తిని 66 రాజ్యాలు 76 దేశాలు ఎక్కడ పోయినా పోయి ఉదగదప్పది నీకు నాకు రాసి పెట్టిన రాత కావచ్చు పెళ్ళయింది. మధ్యలో సంబరంగా నాతో లేకపోతే నీ అవ్వగారింటి పో అంటాను. చిత్రాంగి అనుకున్నది లేదు 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 అగదుడు ఎంతైనా ఎక్కడ అమ్మగారికి ఎందుకు పోతా పెళ్ళైతే అయింది. ఇసుక పెరిగినాక నేను ఇతనికి చేతికి చేయిస్తానా సారం కూడా దొరకాలని ప్రేమ చెందాలి. నా పానమైన మంచిదే కానీ ఒక్కనాడన్న సారం ఉందని ప్రేమ ఎదురు వచ్చేది. చిన్న ఉత్తుకొని అవసరం మొక్కలు ఉత్తుకొని కలకల 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 కన్నీళ్ళు తీసుకొని చిత్తాంగి కొత్తగా మాల కట్టిన పనులు బంగారు భవనాలు చుట్టూ 7 కోట్ల సూర్యలో ఇల్లు వచ్చినాక ఎంతైనా
కొత్తగా వచ్చింది రాదు నరిగింద మారదు ఏమంటే ఆయనకి అదే మెదగాలి ఆయనకి అదే చల్లారుతుంది అది ఇప్పుడు ఉరుకులాట మీద ఉడుకు రక్తం మీద ఉన్నది కొద్ది ఓపిక పెట్టిన సేపులు అరటి పనులు మళ్ళీ లాలిపాపలు ఎగ్గుపప్పులు చిట్టిగా గప్చుపులు అత్త దింపుకొస్తే వృద్ధి అవుతుంది అమ్మ వంగమంటే వంగుతుంది మంటలేస్తుంది అనుకున్నాడు రాదు అట్లా పోతుంది రెండు చిట్టి చిట్టి అనాలే శేష పని చేయాలి బుజ్జి బుజ్జి అనడం బజ్జి అయ్యో అనుకున్నాక యొక్క మరి 7 దాసాల చేతులు పెట్టాడు మంచిగా ఆదుకోమన్నాడు రత్నయ్య కలకల కన్ను తీసుకుంటే ఎవలాడ పొలం వాళ్ళకి వచ్చిందా పెళ్లి పట్ట మీద మన్ను పోసిందా ఎవడాల పురాణాలకు వచ్చి ఉన్న వేసినా ఎక్కున్నా ఎప్పుడు చూసినా ఎవడాడా కాంతిగా వారే పొద్దు ఉన్నట్టు ఉండాలని దీవించినప్పుడు కళ యొక్క మరి రాజు ఇక్కడ ఉన్నాడా అంతైనా అంటాడా ఒక వారం తిరగలే ఏది కొత్తగా పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి జమ్మంది రకం వసూలు చేయాలి నరేంద్ర మహారాజు రావాలి 12 ఏళ్ళు ఉండాలని ఈ మాట నిన్న ఏర్పడ్డా కానీ ఏదో ఒకటి ఇల్లే కాకపోరా 12 ఏళ్ళు ఇవాళ అత్తనం రా ఇవాళ ఒక్కనాడు వాయిదా ఉన్న వచ్చుకో అయిపోయి ఇప్పుడు అత్తవారు రావాలి లేకుంటే నీ నౌకరం కొలకి ఎత్తామంట ఇదేం కథరు ఒక 6 నెలలు అయితే పోయేస్తా అట్ట దుబాయ్ పోయినాడు ఏడాదికి ఒకసారి పోయేస్తాడు అన్నట్టుగా నీ అవన్నీ 6 నెలల వరకే ఒక 2 నెలలు ఇవి తీసుకొని వస్తా ఆ చిత్తానికి బయలువాడు ఈయనతో మాట ఏం మాట్లాడుతుంది అది నేను పోతానంటే కూడా కుయ్యకోవట్లేదు ఓనతో పోకూడదు నీ పని చేస్తా కానీ ఇక నాకు సారంగుడు దొరకాలు పెడితే పోయి అన్నప్పుడు రాదు గుర్ర మీద కొలబదీరి 12 ఏళ్ళు కాదు 10 నెలలే అత్తను చల్ అడుచు మందిర్ రకం వసూలు చేసాక అక్కడున్నాడా రాజుగా ఎండు నిలగడిసింది నిలగడిసినాక ఊళ్ళే కోడకాలని ఏమనుకరే పెద్దోడా అరే లచ్చగా బుచ్చిగా అరే ఇస్తారుగా మనం వేటకు పోవాలి మనమూతుల దుప్పుల ఏదుల అడుగు పందులు కొట్టుకురావాలి నీ అవ్వ చచ్చిపోయిన మన అవ్వ మన తాత గిట్ల పెడితే కలుగు పుణ్యాలు 9 దోసాలు పాలు తింటరా 2 ముక్కలు వేయాలి 2 ముక్కలు తింటారు మనం చూడప్పుడు మనకు తింటారు వాళ్ళు అందుకోసం మనం అక్కడ పోనంటారే ఇగో నీకేమున్నదిరా నాకు చిన్నది ఉన్నది ఇచ్చున్నదా చిన్న నీకు కాకినారా నాకు కాకినది నీకేమున్నదిరా కొడుకు అరే సందీప్ గా నీకేమన్నారా మరి గద్దా గంజా నీకేమన్నారా పిట్ట ఏం పిట్టరా వానికి దున్నపోతు అట్లా పిట్టు అగో ఎంతైనా కోడకాళ్ళు చూడు మనసోడు పట్టుకోని వేట పోవాలి మనం వేట చేయాలి పొలం రారు అని అందరు కూడి ఆడికెళ్ళి వాళ్ళు రామ రామ రామ
గదయాలను అంటాను చక్కెర గడ్డ పోలు అంటానమ్మా మీరందరూ పోతాను ఎటు పోతానన్నా జనగాట అవతలికి పోతాను కొనగాట అవతలికి ఎటు కొనగాట అవతలికి జనగట్టున్నది జనగాటకి పోతాం వెగ పోతాను మేము ఏ శ్రీయాడ మార్గాన్ని పోతాను కొనగాట అవతల కుట్రల ఇక్కడ గుట్టలు వీళ్ళు తిరుగుతారు ఈరన్న గుట్టలేదు మనం అక్కడ గుట్టే మంచుకుంటాం కానీ అన్నా మీరందరేమో పట్టుకొని పోతాను ఏంటి అన్నా నాది చలికి స్లిప్ అయితే చెట్లు తోల అన్నా నీదేంటే ఒడ్ల పిట్ట అదే గద్ద కానీ అన్నా ఇవాళ వీళ్ళందరూ పోతానని వరకల పిల్లగాడు సారంగారడే నీతోని బాటగానే పిల్లగాడు సారంగలరుడు వేట ఓతుని ఎప్పుడు అన్నాడు పిల్లగానికి నిండా సనేత్రం కూడుతాంది మేము ఎత్తుకపోతున్నావా అగో మేము మోసుకపోతున్నావా అత్తము కానీ మరి మేము పోయే వాళ్ళైంది మేము వచ్చే వరకు మాకు తువ్వలు కలిసి ఇప్పుడు వస్తానంటున్నాము అది అర్థమే లేదు టైం అయింది నడవకుండా అట్లా పెట్టుకున్నాం మీ ఇద్దరము మందు చూడ టైం అయితే ఎంత అవుతుందంటే ఇది పక్క పెట్టి సెలవు చూసి ఇదండి మా అత్తగారు పిల్లలు పెట్టిన పిల్లలు అయ్యో నువ్వు అత్తవు కానీ మీరు రాజులతో 100 మాటలు వస్తారు పలికి పోతారు అబద్ధం ఆడతారు మీరు నేను ఖచ్చితంగా వస్తాను చేతులు చెయ్యొచ్చే నువ్వు ఎప్పుడొచ్చినా ఇక్కడనే ఉంటాను మేము నేను వెళ్ళబాటా నేను ఒక గడియనా ఒక గడియ కుక్కన 3 గడియల మీ దగ్గరికి వస్తానన్నాడు పిట్టలు తెచ్చు నువ్వు ఏ పిట్టలు తెచ్చుకుంటావు మరి చెప్పొద్దా అప్పుడు చెప్తే ఎవడు తెచ్చుకున్నా అంటాడు తొందర పోయినా అయ్యంగా కన్న తల్లి అయ్యో నా కొడుకు కన్న తల్లి అన్న కొడుకు కన్నతల్లి రత్నాంగి దేవి రత్నాంగి
సారంగా ఆకటాల్లో దాటిపోతుంది కొడుక పళ్ళలో సారు నేను వదిలిపెట్టలేదా కొడుక నువ్వు ఎప్పుడొస్తావు అని ఆ తల్లి ఇంటి ముందరకి వచ్చింది ఆనాడు తర్వాత చేతులకి చూస్తావే పిల్లగాడు దగ్గరికి వచ్చమ్మా కొడుక కాళ్ళు రెక్కలు శుద్ధి పెట్టుకొని రాపో నాన్న అన్నం పెడతారా అరే, అప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నాడు అమ్మా నువ్వు ఎంతైనా గాని గంగాళంలో నీళ్ళు దొరుకుతుంది నేను స్నానం చేస్తా నేను అన్నం తింటా కానీ ఒక మాట ఏం మాట అమ్మా ఇలా ఊళ్ళో ఉన్న పిల్లలందరూ స్త్రీ ఆట మార్గానికి పోతాను అవ్వా వాళ్ళతోనే పాటుగా నేను స్త్రీ ఆట మార్గం పోతానని అన్నమాట తప్పనన్న పలికి మొగ్గనన్న చేతుల శక్తివాదం కట్టినా వాళ్ళతోనే పాటుగా నేను స్త్రీ ఆట మార్గం పోతానమ్మా అన్నదలకి వేటన్నప్పుడే గుల్లెడు వేగులకు పిల్లవని కార్యాలు చల్లవని ఎవరన్నా చేసేది వచ్చిందో కొడుక సారం కూడా మనకు వేటలేదు బ్రా కొడుక వేట దేవత నానా కొడుక నువ్వు వేటకు పోతానన్నావురా కొడుక వేట మనకెందుకు బిడ్డ వేటకు మనం బయటలో కొడుక సుద్దరోళ్ళు అంటే వాళ్ళు వేటకు పోతారు కానీ రాజాక మనకు వేట ఎందుకు బిడ్డ అమ్మా నేను అన్న మాట తప్ప పైకి బొంకను ముందు పెట్టిన నేను పెట్టినప్పుడు అది ముందు పెట్టాలని చేతుల శక్తివాదం కట్టిన ఇప్పటికప్పటికన్నా ఏ మనిషికైనా ప్రాణానికన్నా పరువే గొప్పది మనిషి పరువేనక మనం ఉండేందుకు లేకేందుకు అన్నారు నేను వాళ్ళతో పోకపోతే వాడు మనిషి అంటారు అమ్మా పోనొక్క గడియ రానొక్క గడియ ఆడుకోని ఒక గడియ ముక్కన 3 గడియలు వస్తా నేను వాళ్ళతోనే పాడుగా నింపుతున్నా సెలవెట్టవమ్మా మరి ఆనాడు చూసిన కన్న తల్లి చిత్ర రత్నాంగి దేవి ఎంత చెప్పినా కూడా కొడుకు ఆ తల్లి మాట వింటలేడు అవ నేను పోతాను అన్నే మాట అంటాడు గాని అవ నువ్వు చెప్పినట్టుగా నేను మా అనుకోని మేడల్లో ఉంటానంటలేడే అవ్వా సరే పర్వాలేదు కొడక ఇవాళ పోనొక్క గడియ రానొక్క గడియ ఆడుకోనొక్క గడియ ముక్కలు 3 గడియలు వస్తాను కొడకానికి తానం పోసి నీ కళ్ళందరూ పెట్టి నీకు పట్టు వస్త్రాలు కట్టి కొడకానికి జాగా నంపుతారా రాని అందుకేమి బలవారే అయ్యయ్యో పిల్లగాడు వేట పోతానంటాను వేట పోతే మాత్రం మళ్ళీ ఆ పిల్లగాడు కన్న తల్లి చేతి రాదనుకున్నవే ఆమెడు భగవంతుడు వెమలవాడ రాజ్యం అనుకున్నది ఏమనే పెన్ చూపియాలి పిల్లగాడి ఇళ్ళకి కాలు బయట పెట్టకుండా వేయాలనుకోని అన్నాడు భగవంతుడు అయ్యయ్యో ఒక్కడే పెన్ చూపిస్తాను అనుకున్నాడమ్మా తల్లి వెనక చూడు మాడకు నువ్వు అంటింది కొడక రమ్మని తానమోతున్న చాలా రేవులకు వచ్చినారా అయ్యో తాళి చెమ్ము వచ్చిన చాలా పోతామన్నా చెంబులు వచ్చిన తానం పోతా ఉన్నదా కన్న తల్లి చూసిన చాలి చెంబులు పట్టి ఒక్కసారి చూడు ఆ చెంబు చేత పట్టి గంగాలలో చూసిన నీళ్ళు సన్నీళ్ళు 1000 గోళాలు వేసింది ఆ గోళెవరు ముంచింది ఆ తల్లి చూడు ముంచిన కన్న తల్లి ఆ శివజాలి చెంబులో నీళ్లు చేత పట్టి లేపెట్టాలకే శివజాలి చెంబు కింద దారి పడుతుంది అయ్యయ్యోరా కొడుకనే సారంగుడా అయ్యోనే కొడుకనే సారంగుడా తానం పోతాడు శివజాలి చెంబు పట్టుకొని నీళ్లు ముంచి నీ మీద పోసే సమయాన శివజాలి చెంబు జాలి కింద పడ్డంటే ఓ లిమిట్లు అవుతుంది రా అయ్యా ఇవాళ శివజాలి చెంబు పట్టి వెనక నేను నీళ్ళు పోతా అంటే
చెంబు జారిపోయి కింద కొడుగా నాకు ఒళ్ళు మిక్కిలైంది అన్నావు. అప్పుడు ఆ భగవంతుడు వెనుకన చూడు ఈ నెపం చూపించి కొడుకును పోకుంటే వేయాలని అనుకున్నాను. అప్పుడు వీళ్ళు ఏ మనిషికైనా పాలోడు కొట్టి దెబ్బ కాకపోతే రేపు పరమాత్మ దెబ్బ ఏ మానవునికి ఏర్పడదు. అవ్వా నువ్వు శివజాలి చెంబు పట్టిన కదా, నేను తనం చేసే ముందు నువ్వు నాకు మాడకు నూనె అంటావు కాబట్టి నీ చేతికి సవరంటింది కాబట్టి అయ్య దారి కింద పడ్డదవ్వా అయ్య దారి కింద పడ్డదవ్వా అయ్య అందుకేమి తప్పలేదు అయ్య అందుకేమి తప్పలేదే నాయమ్మా బట్టలు కట్టింది ఊళ్ళారినాక రారా కొడుకని అందమైన బట్టలు వేస్తానని కొడుకుని తీసుకొని రానరాని కన్న తల్లి ఆనాడు కొడుకును కూర్చున్న పెట్టింది. కొడుకు బట్టలు వేస్తాయి పెట్టెలు టంకు పెట్టెలు ఉన్నాయి. టంకు పెట్టె కాడికి వచ్చింది అవ్వా టంకు పెట్టె కాడికి వచ్చేవారు కళ్యాణాడు భగవంతుడు ఎట్లు వేసి పిల్లగాళ్ళని బయట పోకుండా ఉంచాలని అయ్యయ్యో టంకు పెట్టేలోన బట్టలు పెట్టేలా ఇంద్రదేవుడు కన్న కొడుకు 12 శిలముల ప్రతాప నాగన్న అవతారం ఎత్తినాడా అయ్యా నాగన్న అవతారం ఎత్తినాడా టంకు పెట్టే తలుపు తీసే కన్నదాళ్ళమ్మా టంకు పెట్టె తలుపు తీసే కన్నదాళ్ళ టంకు పెట్టె తలుపు తీసిన ఒక్కసారి 12 దివసాల ప్రతాప నాగన్న బస్సు అని ఆ తల్లి వీరికి వచ్చినప్పుడు తల్లి గుళ్ళడి రేగులు గుబ్బెలు అన్నాయి. కొడకసారంగా నువ్వు దొడుకునే బట్టలల్లో 12 దివసాల ప్రతాప నాగన్న కొడుక నాకేదో ఒల్లి నిక్కిలైతుంది నీ పాల్సిన నీ కాళ్ళు మొక్కుత కొడుకో కొడుక నాకేదో ఒల్లి నిక్కిలైతుంది పోయే ప్రయాణం బంద్ పెట్టురా అయ్యా రత్నంగిదేవి ఈయనకడి కారానా బట్టలు వెనకిన సువాసనమైన వాసన రావాలని మొయిలి పట్ట బట్టలలో పెట్టేదటమ్మా మొయిలి పట్ట ముళ్ళ కాడ నాగన్న ఉంటది బట్టలలో మొయిలి పట్ట పెట్టిన కాబట్టి అవ్వా మొయిలి పట్ట వాసనకు నాగన్న వచ్చినట్టున్నది అవ్వా అవ్వగందుకి ఏమి భేదం వల్లే పాయన మనం వెళ్ళిపోదాము బావే నాయమ్మ పట్టు బట్టాలు కూడా కట్టినదో కొడుకరారని ఆ కొడుకు తీసిన పట్టు వస్త్రాలు కట్టింది. కొడుకుని తీసుకొచ్చింది ఆ తల్లి ఎండి కట్ల పీటలు వేసింది. కొడుక నీ కన్ను పెడితే రారని కళ్ళ తల్లి చూసిన పల్లెంలోనే ఉడుకులు కళ్ళ వేసింది. మటములుగా పెరుగు పోసింది. తల్లి అల్ల వల్ల పట్టుకొని ఓ దేవుడు గడిపింది. కొడుకు తినబెడతానని ఒక్కసారి తొలి బుక్క తీసి కొడుకు అంగిళ్ళందు మోపేసరికి ఆ తొలి బుక్క జారి కింద పడుతుంది. కొడుకు ఒళ్ళి తొలి బుక్క కింద పడ్డది కొడుక నా కొల్లు మిక్కిలు అవుతుందిరా నమ్మరా నమ్మరా అంటాను ఇవాళ ఒళ్ళు మిక్కిలు అయిందంటే సొంత బుక్క రోజు నేను వాళ్ళ నేనేముందట మన ఇంట్లో ఉన్న కర్రకాళ్ళ కస్తూరి పిల్లి అవ్వ ముందుగాను ఒక్క బుక్క దాని పెట్టినాక మీ తన్న నాకు పెట్టేది ఇవాళ కర్రకాళ్ళ కస్తూరి పిల్లి రాలేదు కాబట్టి దాని బుక్క దానికే ముట్టింది అవ్వ అందుకేది భేదమన్నాలే బాయనగా మనమని పోదాము రావే కన్న తల్లి చూడ రాదు రత్నంగిరా కొడుకు ఎన్ని
బంగారం అతికినట్టు ఏ మాట కా మాట అతుకు చెప్పుతాండు